సైబర్ వలలో చిక్కితే అంతేనా? ఆన్లైన్ మోసాల్లో డబ్బులు పోతే అంతే సంగతులా? ఈ ఏడాది సైబర్ నేరగాళ్లు 20,000 కోట్ల వరకు కొల్లబొట్టుకుతున్నారా? ఒకప్పటి బందిపోట్లను సైబర్ నేరగాళ్లు మించిపోయారా? ఆన్లైన్ మోసాలకు అసలు అంతే లేదా? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రముఖ సంస్థ పేరు చెప్పి షేర్ మార్కెట్లో పెట్టుబడులతో భారీ లాభాలు వస్తాయి అంటారు. బ్యాంక్ లోన్ ఆఫర్ ఉంది, వడ్డీ 6%మేనంటూ మభ్యపెడతారు. లావాదేవీల సమాచారం అడుగుతారు. అలాంటి వారి మాటల్ని నమ్మి సమాచారం ఇస్తే అంతే సంగతులు. మీ అకౌంట్లన్నీ ఖాళీ చేసేస్తారు. మరికొందరు అమ్మాయిలతో హస్కీ వాయిస్తో మాట్లాడిస్తారు. వారి వలలో పడితే జేబులు ఖాళీ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఏడాది చివరికల్లా భారత్లో బాధితుల నుంచి సైబర్ నేరస్తులు 20,000 కోట్ల రూపాయల వరకు కొల్లగొడతారని ప్రముఖ క్లౌడ్ సెక్ సంస్థ అంచనా వేసింది. గతేడాది సైబర్ నేరాలు ఎక్కువగా నమోదైంది తెలంగాణలోనే కావడంతో ఆశకు పోయి అసలుకే ఎసరు తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2024లో మొదటి 9 నెలల్లోనే భారత్లో 11,333 కోట్ల మేర సొమ్మును సైబర్ నేరస్తులు కొల్లగొట్టారు. ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, సామాజిక మాధ్యమ ఖాతాలను ఏర్పాటు చేసి మోసాలకు తెరలేపుతారు. వీటి ద్వారా వ్యక్తిగత, ఆర్థిక డేటాను సేకరించి మోసాలకు పాల్పడతారు. ఫైనాన్స్ బ్రాండ్ల దుర్వినియోగం 39.5%, రిటైల్ 21.4%, టెక్నాలజీ 12.5%, టెలికాం 9.1%, ట్రావెల్ అండ్ లీజర్ 8.6%, రియల్ ఎస్టేట్ 2.5% దుర్వినియోగం చేస్తున్నారు. ఫిషింగ్ డొమైన్స్ ద్వారా అత్యధికంగా 58% మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తర్వాత ఫేస్బుక్ 25.7%, యూట్యూబ్ 5.8%, ట్విట్టర్ 3.2%, ఇన్స్టాగ్రామ్ ద్వారా 2.5% మోసాలు చేస్తున్నట్లు తేలింది. మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అది 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఈ 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు 2025 వరకు ఈ 5 ఎన్నిసార్లు అమెండ్మెంట్కి నోచుకుంది. అండ్ మంచి ఈ రోజుకి కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇలా కొత్త టెక్నాలజీస్ అని వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా దానికి అనుగుణంగా అనుకూలంగా మనం కూడా ఈ యాక్ట్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని. కానీ ఇప్పటివరకు అంత పెద్ద అమెండ్మెంట్స్ ఏం జరగలేదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో. సో అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సోకాల్ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా రకరకాల అన్ని టెక్నాలజీస్ వస్తున్నాయి. అలాంటప్పుడు దానికి అనుగుణంగానే మనం కూడా అప్రమత్తంగా ఉండి దానికి తగ్గట్టుగా మనం కూడా ఈ చట్టాల్లో అమెండ్మెంట్స్ తీసుకురావాలి. సైబర్ నేరాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో గూగుల్ కృత్రిమ మేధ డిజిటల్ పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచేందుకు డీజీ కవచ్ అనే వ్యవస్థను రూపొందించింది. ఇది ఆన్లైన్లో ఆర్థిక నేరాల్ని ముందస్తుగానే గుర్తించి వినియోగదారుల్ని హెచ్చరించడం ద్వారా మోసపోకుండా అప్రమత్తం చేస్తోంది. 2024లో భారత్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి 1,30,00,000 సెల్ ఫోన్లలో మాల్వేర్ చేరకుండా అడ్డుకుంది. దాదాపు 25 కోట్ల మోసపూరిత ప్రకటనల్ని తొలగించింది. 29 లక్షల ఖాతాలను సస్పెండ్ చేసింది. సైబర్ మోసాల్లో సొమ్ము పోగొట్టుకుంటే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆలస్యమయ్యే కొద్దీ నేరగాళ్లను పట్టుకోవడం అసాధ్యమవుతుంది. 2024తో పోల్చితే 2025లో 76.5% మేర సైబర్ మోసాలు పెరుగుతాయని, సుమారు 25 లక్షల ఫిర్యాదులు అందుతాయని క్లౌడ్ నెక్ సంస్థ అంచనా వేసింది. గత ఏడాదిలాగే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఫిషింగ్ మెయిల్స్ను పంపి బురిడీ కొట్టించే మోసాలు ఈసారి అధికంగా జరగనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతాల యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ లాంటి వాటిని చెప్పకూడదు. చైనా నుంచి, హాంకాంగ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇలా మన శత్రు దేశాల నుంచి, టర్కీ నుంచి, ఇక్కడి నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తూ మన దేశంలోకి చొచ్చుబడుతున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. సో మనం ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే, ఒక పక్కన మనం సైబర్ క్రైమ్స్ నుంచి కాపాడుకుంటూనే అట్ ద సేమ్ టైం ఈ సోకాల్ శత్రు దేశాలు ఇవన్నీ చూసుకుంటే మనం చైనా కానీ, పాకిస్తాన్ కానీ, టర్కీ కానీ ఇవన్నీ కూడా మన ఇండియాకి శత్రు దేశాలు. సో దేశ సమగ్రతకి, డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇది నష్టం వాటిల్లే ఛాన్సెస్ కూడా ఈ సైబర్ నేరగాళ్లు చేసే పనుల్లో అవి అన్నీ కూడా ఉన్నాయి మనకి, ఎందుకంటే ఈ శత్రు దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి. సైబర్ నేరాలను అరికట్టేందుకు అప్రమత్తత ఒక్కటే మందు.
అది లేకపోతే అంతే సంగతులు. సైబర్ బూచోళ్లను పట్టుకోవడం అంత తేలిక కాదు. వారు మన శత్రు దేశాల్లో కూర్చొని సైతం ఇలాంటి నేరాలకు పాల్పడే ఛాన్స్ ఉంది. వాట్సాప్లో వచ్చే అనవసర లింకులను ఓపెన్ చెయ్యొద్దు. సైబర్ నేరాల్లో విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులే అధికంగా మోసపోతున్నారు. ఏ పోలీస్ అధికారి వాట్సాప్ వీడియో కాల్స్ చెయ్యరు. డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. హనీ ట్రాప్స్ కు పడిపోవద్దు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్లకు బలంగా మారుతోంది. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో సైబర్ నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. చాలా మందికి సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం అసలు సమస్య. డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలి. నేరగాళ్ల ముప్పు నుంచి బయటపడాలంటే చైతన్యమే సరైన ఆయుధం.